అందరికీ జై భీమ్. ఈరోజు సోములదొడ్డి గ్రామానికి సంబంధించి సోములదొడ్డి ఎస్సీ కాలనీ భూములకు సంబంధించి ఈరోజు వారికి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికే ఈరోజు దళిత గిరిజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకు కొన్ని అంశాలు కొన్ని సందర్భాలు గుర్తు చేస్తూ ఉన్నాం. వాటి ఏంటంటే దాదాపు ఇక్కడ 31 సెంట్ అయితే పక్కన 1 సెంటు, ఆ తర్వాత మిగతా భూములు, ఆ పక్కన 61, ఆ తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ 31 సెంట్ తీసుకోవడానికి వీరిని ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒకసారి ఆలోచిస్తే, ఆ ఎస్సీలే వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎస్సీలకి ఎటైనా అన్యాయం చేయొచ్చు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో రెవెన్యూ యంత్రాంగం ఈ యొక్క చర్యలకు పాల్పడిందని చెప్పేసి నమ్ముతా ఉన్నాం, భావిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరమే కాకుండా గత సంవత్సరం తీసుకున్నప్పటికీ, మేము అంతకుముందు చూసుకున్నప్పటికీ దాదాపు ఈ 7 ఏళ్ల క్రమంలో తీసుకుంటే అనేక రకాల భూ కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అదేవిధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భం ఏదైనా ఉందంటే కేవలం మా యొక్క వర్గాలపైనే జరుగుతున్నాయని చెప్పేసి నిజంగా చాలా చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నిన్నటి రోజున అనంతపురం కలెక్టరేట్లో మేము ఆర్డీఓ గారిని కలిసాం. వారు చెప్తున్న మాటలు ఏంటంటే డబ్బులైతే ఇస్తాం కానీ భూమి ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఎవరిని అడిగి ఈ భూమి తీసుకున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరి ప్రోద్బలంతో, ఎవరి రాజకీయ ఒత్తిళ్లతో పేదలకి మరి ఎస్సీలకి ఈ విధమైన అన్యాయానికి పాల్పడుతున్నారని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి హక్కులతో దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, మేధావులుగా, చదువుకున్న వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులని ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని రోజులని మేము ఈ విధమైన పోరాటాలు చేయాలి, ఎన్ని రోజులని మా యొక్క వర్గాలు పూర్తిగా సర్వనాశమయ్యే పరిస్థితికి పోతా ఉంటే చూస్తూ ఉండాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు, ఒక విలువలు ఉన్నాయి. గతంలో చూసుకున్నప్పుడు ఒకలాగైతే ఈరోజు చూసుకుంటే మా యొక్క వర్గాలు మొత్తం కూడా ఎంతో కొంత చైతన్యంతో ముందుకు వస్తున్న ఈ తరుణంలో ఇంకా దారి దోపిడీలు, భూ కబ్జాలు, ఇబ్బందులు, సమస్యలు. ఇక్కడ ఒక సంఘటన చూస్తే పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఏళ్ల నుంచి పెంచుకుంటున్నటువంటి టెంకాయ చెట్లు, లేకపోతే ఇక్కడ పెంచుకున్నటువంటి ఆంధ్యాల చెట్లు, ఇవన్నీ నిర్దాక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసేసి ఈ విధంగా మొత్తం తోటను మొత్తం ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మనము స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం, స్వతంత్ర భారతదేశంలో బతుకుతా ఉన్నామని చెప్పుకుంటున్నాం. ఎవరికి స్వతంత్రం ఉందయ్యా అంటే కేవలం కొన్ని వర్గాలకి మాత్రమే స్వతంత్రం ఉంది తప్ప మా యొక్క వర్గానికి లేదని చెప్పేసి ఇప్పటికి కూడా భావిస్తూ ఉన్నాం. మేము భావితరాల భవిష్యత్తు కోసం మేము మాట్లాడదామని చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం. అయితే భావితరాల భవిష్యత్తు పక్కన పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళ భవిష్యత్తే దిక్కుదోచిన పరిస్థితిలో ఉందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాం దళిత గిరిజన ప్రజా సంఘాలుగా. అదేవిధంగా మేము కలెక్టర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు, లేకపోతే రెవెన్యూ ఆర్డీఓ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్న ఒకే ఒక మాట, భూమి అయితే ఇవ్వము, డబ్బులు ఇస్తాం. ఎవడు అబ్బ సొత్తు అని, ఎవడు అమ్మ సొత్తు అని మీరు ఈ యొక్క భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి వారికి కూడా మేము ఇదే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో వీరికి ఏదైనా భూమి తీసుకోవాలనుకుంటే ఆ భూమి పూర్తి వివరాలు ఏంటి, ఎవరు సాగులో ఉన్నారు, ఎవరికి డీకేటీ పట్టా అందింది, ఎప్పుడు అందిందని తెలుసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళు మరొక కమ్యూనిటీకి మీరు భూములు పంచడమే కాకుండా, రెవెన్యూలో ఎక్కించడమే కాకుండా ఎలా అంటే ఎలా చేస్తారు. రెండో అంశం, భూములు కొనడం లేదా అమ్మడం, ఏవైతే జీరేట్ భూములు సంబంధించి అది చట్టంలోనే ఉంది, అమ్మకూడదు, కొనకూడదని. అయితే ఈ పక్కన ఉన్నటువంటి కూడా ఎలా తీసుకుంటారని చెప్పేసి మేము ఇదే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక భూమి కొనకూడదు, అమ్మకూడదు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము రెవెన్యూ చట్టం పైన మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా మీకు ఎలా అవసరమైతే, ఎలా అనుకూలం ఉంటే అప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. తర్వాత పేదలకు మాత్రం పూర్తిగా అన్యాయం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే
మాది కాని భూమి మాకు అవసరమే లేదు. మాదైన భూమి ఒక్క సెంటు కూడా, ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టే పరిస్థితే లేదని చెప్పేసి ఇదే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఎవరి సొమ్ముకు వెళ్ళట్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే కొట్లాడతాం, సాధించుకుంటామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా మా ఇంత ఉద్యమ కార్యాచరణ చేపడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా రేపు లేక మన్నాడు అంటే 8వ తారీఖున అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని కమ్యూనిటీలు కలుపుకొని ఈ యొక్క భూమి కోసం వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి కూడా ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఒక్క రోజు టైం ఇస్తా ఉన్నాం, అంటే రేపటి వరకు మీకు టైం ఇస్తా ఉన్నాం. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున 8వ తారీఖున ఆర్టీఓ ఆఫీసు ముట్టడిస్తాం దళిత సంఘాలంతా కలిసి కూడా అని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు, మరీ ముఖ్యంగా అనంతపురం కలెక్టర్ గారు కూడా వీటిపైన మీరు ఒక్కసారి దృష్టి సాధించాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. లేకుంటే జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ 8వ తారీఖు జరగబోయే ఏదైతే ఆర్టీఓ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.